అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం నర్సరావుపేటలో కలెక్టరేట్ ముందు విద్యార్థులు మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారపు యశ్వంత్ రఘువీర్ హాజరయ్యారు. అనంతరం ఆయన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలానే పల్నాడు జిల్లాలో విద్యారంగ సమస్యల నిలయంగా మారిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందని, పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీల విద్య వరకు అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని, ప్రధానంగా సంక్షేమ వసతి గృహాలకు నిధులు కేటాయించక దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న కుక్, కమాటి వార్డెన్ పోస్టులు భర్తీ కాకపోవడం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగి గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో డ్రాప్అవుట్స్ పెరిగిపోతున్నాయని, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాక, సర్టిఫికేట్ చేతికి రాక కళాశాల చుట్టూ తిరుగుతున్నారని, రాష్ట్రంలో 6,400 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెండింగ్లో ఉండిపోవడం వలన దిక్కుతోచని స్థితిలో విద్యార్థులను నెట్టేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని ఈ మహాధర్నా ద్వారా హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నికల్, ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్య అందుబాటులోకి తేవాలని కోరారు. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలను గాలికి వదిలేసి నిధులు కేటాయించక విద్యార్థులు తక్కువ ఉన్నారని నెపంతో చాలా వరకు డిపార్ట్మెంట్లను క్లోజ్ చేస్తున్నారని, యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు 3,000కు పైగా ఖాళీగా ఉన్నాయని, ఆ పోస్టులు భర్తీ చేయకపోవడం వలన యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతోందని అన్నారు. పల్నాడు జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ చదువుకునే కళ్ళలో కట్టిన విద్యార్థులకు జీవో నెంబర్ 77 వలన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించకపోవడం వల్ల చాలా వరకు పీజీ కళాశాలలు మూతపడటం వలన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77ను రద్దు చేస్తారని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసే పట్టకపోవడం విద్యార్థులను మోసం చేయడమని మండిపడ్డారు. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు 2,500 నుంచి 3,000 రూపాయలకు పెంచాలని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమేమో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెనూ బాగా ఉంది, పెంచామని హంగులు ఆర్భాటాలు చేసుకుంటున్నారు. కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ఏమాత్రం కూడా పెంచలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు నెలకు 1,200 రూపాయలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు నెలకు 1,600 రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే 30 రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పెట్టడానికి ఏమాత్రం సరిపోవడం లేదని పేర్కొన్నారు. తక్షణమే మెస్ ఛార్జీలు 2,500 నుంచి 3,000 రూపాయల వరకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ కార్యదర్శి దుర్గాప్రసాద్, ఏఎస్ఎఫ్ నాయకులు జగదీష్, శ్రీనివాస్, ఎం మధు, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏదైతే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు మరియు స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి, అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్ 77 రద్దు చేయాలని చెప్పి, అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు విద్యార్థులు పెండింగ్ లో ఉన్నాయి. తక్షణమే ఆ జీవో నంబర్ 77 కూడా రద్దు చేసి ఏదైతే పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలానే ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఈ పల్నాడు జిల్లాలో కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు ఆ హాస్టల్స్ లో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే ఆ వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలానే వాళ్ళకు కూడా మెస్ ఛార్జీలు, చాలా వాటికి మెస్ ఛార్జీలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కొంతమంది తక్కువ మెస్ ఛార్జీలు ఇస్తా ఉన్నారు. తక్షణమే ఆ మెస్ ఛార్జీలు కూడా పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు న్యాయం చేసే పరిస్థితి ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. యశ్వంత్ రఘువీర్.